ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపా భాగ్యాన్ని మనందరికీ ధారాళంగా అనుగ్రహించిన మనందరి ఆత్మల ఘనత లేని దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతికి చేరవచ్చిన ప్రియులైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వదనాలు నేను తెలియజేస్తుంటున్నాను. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాలను ఇదివరకే ధ్యానం చేసి ఉన్నాం. తదుపరి 16వ వచనం నుండి 23వ వచనం వరకు పూర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలులను పరిచర్య నిమిత్తం పంపుతూ ఇచ్చినటువంటి హెచ్చరికల పరంపర కనబడుతుంది. అంటే ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనం ముందుకు సాగుదాం. ఈ దినం వరకు ఒకే ఒక వచనాన్ని మనం ధ్యానం చేయటం జరుగుతుంది. 10వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ప్రభు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి అన్నాడు. యేసు ప్రభు పంపించినటువంటి విధానం శిష్యులను జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేస్తే మనకు ఒక సందేహం, ఒక ఆశ్చర్యం కలగదు తప్పదు. ఎందుకంటే శిష్యులు అన్నటువంటి వాళ్ళని బైబిల్ గ్రంథం పరిభాషలో కన్న బిడ్డల కంటే ఎక్కువగా పరిగణించబడింది. అనాదిగా మనం ఏలియా గారి సందర్భంలో చూసినా కూడా వారిరువురు కూడా ఒక తండ్రి బిడ్డల్లాగా ఉన్నట్టు కనబడతారు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభుల వారికి శరీరపరంగా కొంచెం పెద్దవాళ్ళు శిష్యులై ఉండొచ్చు, సేమ్ వయసున్న వాళ్ళు ఉండొచ్చు, వయసులో కంటే చిన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు శరీరపరంగా. కానీ ఆ శిష్యులెల్లరూ కూడా ప్రభువుకు బిడ్డలంటారు. అందుకే శిశువులారా, పిల్లలారా అనే మాటలు కూడా శిష్యులను ఉద్దేశించి ప్రభు మాట్లాడిన సందర్భాలు కనబడతాయి. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం మన బిడ్డల్ని ఎక్కడికైనా పంపించేటప్పుడు మన బిడ్డలు గొర్రెలు లాంటి వాళ్ళు అనుకోండి. మనం పంపించే చోట మొత్తం తోడేళ్లే ఉన్నాయనుకోండి, ఎవరైనా పంపిస్తామా? అస్సలు పంపం కదా. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. ఎందుకు? దాని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు గొర్రెలకు తెలియకుండా వెళ్ళిపోయాయి. వాటికి జ్ఞానం, అంత వివేకం, అంత పరిణతి లేదు కాబట్టి తోడేళ్ల మధ్యకి వెళ్ళిపోయి చచ్చిపోయాయి, ప్రాణాలు పోగొట్టుకున్నాయి, ప్రమాదం కొని తెచ్చుకున్నాయని మనం అనుకోవడానికి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుకు తెలుసు కదా, ప్రభుకు అంతా తెలుసు కదా. తెలుసు కాబట్టి కదా వాస్తవంగా శిష్యులకి డౌట్ ఏం రాలే. మనం ఎక్కడికైతే వెళ్తున్నాం, వాళ్ళు తోడేళ్ళ లాంటి వాళ్ళ లేకపోతే సాటి గొర్రెల లాంటి వాళ్ళ, ఎలాంటి వాళ్ళు అన్నటువంటి సందేహం వాళ్ళకేం రాలేదు. ప్రభువే చెప్పి పంపిస్తున్నాడు. ప్రభువే చెప్పి పంపిస్తున్నాడు. శిష్యుల యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విధేయత ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. శిష్యుల యొక్క ఆశ్చర్యకరమైన విధేయత నిజంగా ఒక మాటలు చెప్పాలంటే ఆశ్చర్యకరమైన విధేయత కాదు, అద్వితీయమైన విధేయత అని చెప్పచ్చు. ఎందుకనంటే ప్రభువా ఇంత ప్రమాదం ఉందని నువ్వే చెప్తున్నావు కదా, మరి ఎలా వెళ్ళమంటావు ప్రభు అక్కడికి? మేమేమైనా అయిపోతే అన్నటువంటి సందేహం ఒక్కరంటే ఒక్కరు కూడా వ్యక్తపరచలేదు.
ఈరోజు సంఘంలో ఎవరు కరువయ్యారు అంటే అపోస్తలుల లాంటి శిష్యులు కరువయ్యారు. అపోస్తలుల లాంటి శిష్యులు కరువయ్యారు సంఘం. ప్రభు క్లారిటీగా చెప్పి తోడేళ్ల మధ్యకి పంపిస్తాను. మరి మీరెవరు? సింహాలు కాదు. పంపబడుతున్న వాళ్ళు ఎవరు? సింహాలు కాదు, గొర్రెలు. అంటే గొర్రెలకు బేసికలీ మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ప్రారంభంలో ఏం చెప్పాడంటే నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మీరే గొర్రెలుగా వెళ్తున్నారు అన్నాడు. అంటే ఓకే, గొర్రెల దగ్గరికి వెళ్తే నో ప్రాబ్లం, గొర్రెల దగ్గరికి వెళ్తే ఇబ్బంది లేదు, సహవాసం ఉన్నట్టు అర్థం, అంతే కదా. కానీ ఇప్పుడు తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను అని చెప్పి పంపిస్తున్నాడు శిష్యులు. శిష్యరికం నాడు ఉన్నంత బలంగా ఈరోజు ఎందుకు లేదు అని అంటే ట్రైనింగ్ ఇచ్చేటటువంటి నాయకులు కూడా అంతంత మాత్రమే ఉన్నారు కదా. ఎందుకంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీకేం కాదు, మొత్తం మీ సెక్యూరిటీ అంతా నేనే చూసుకుంటాను. ఇలాంటి మాటలు కొన్ని సందర్భాలు చెప్పాడు. మీరు భయపడద్దు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు, మీ తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకైనా రాలదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి యేసుప్రభు. మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందో తెలుసా? నా నామము నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారంటాడు. ఇలాంటి మాటలు చెప్తే ఎవరైనా శిష్యరికం చేయడానికి ఇదే సువార్త చెప్పి చూడండి, ఇదే సువార్త లోకానికి చాటి చూడండి. ప్రభు దగ్గరికి వస్తే ఇంకో మాట ఏం చెప్తాడు ఆయన? నేను భూమి మీద అగ్నివేయ వేచానంటాడు. తండ్రికి బిడ్డకు, అత్తకు కోడలకి విరోధం పెట్టవచ్చాననే మాటలు కనబడతాయి. అంటే ఆయన మన జీవితాల్లోకి రావటం వల్ల సజావుగా సాగుతున్నటువంటి సంబంధాలన్నీ కూడా ఒక అలజడికి గురవుతాయి. ఇంకా చెప్పాలంటే సొంతోళ్ళ నుంచి వ్యతిరేకతలు కూడా వచ్చే పరిస్థితులు వస్తాయన్నట్టుగా చెప్పబడుతుంది. ఇలాంటివి చెప్పిన నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులన్నా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులన్నా, ఈ మాటలన్నీ ఒక సవాలుకరమైనవి, ఒక పత్యంతో కూడుకున్నాయి, ఒక నిబంధనలతో నియమాలతో కూడుకున్నాయి, కష్టంతో కూడుకున్నాయి. అటువంటివి కూడా ఏ మాత్రం అటువంటి వాటి పరిస్థితులు కూడా వెరవని గొప్ప దీక్ష లాంటిది శిష్యరికం. శిష్యరికం అంత సులభమైన విషయం కాదు. వాళ్ళు ఎందుకు ప్రభు లేని లోటును అంత స్పష్టంగా తీర్చగలిగారు అంటే ప్రపంచాన్ని అంతటినీ కూడా ఒక్కసారి ఒక కుదుపుకు గురి చేయటం జరిగింది సేవ ద్వారా, సువార్త ద్వారా. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అధికారం లేదు, చదువు సంధులు లేవు, పెద్దగా మేధావులు కాదు, ఏమీ బ్యాక్గ్రౌండ్ ఏది లేనటువంటి ఒక సాధారణ పౌరులు వాళ్ళు. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు అంత గొప్ప సేవ ఎందుకు చేయగలిగారంటే కారణం ఒకటే, వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఏమని ఫిక్స్ అయిపోయి వచ్చారు. మనం ఈరోజు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమని ఫిక్స్ అయిపోయి రావాలో తెలియక ఈరోజు మనం ఇలా అన్నాం. కానీ వాళ్ళు ఏమని ఫిక్స్ అయిపోయారు తెలుసా? ఒక ఆడకూతురు అత్తగారింటికి వచ్చే సమయంలోనే మెంటల్ గా ఏమని ఫిక్స్ అయిపోయి వస్తుందనంటే భర్తతో సహా మొత్తం కొత్త వాళ్ళే. అవునా? చాలా మంది అనుకుంటూ ఉంటారు నా మాయన గురించి నా బాధ తెలుసు అన్నట్టు. మీరు అలాంటి పగటికలు ఎవరేం కనకండి. మీ ఆయన గురించి మీకు తెలియదు, మీ ఆవిడ గురించి మీకు తెలియదు, అందరి గురించి అందరికీ తెలియదు పూర్తిగా. అలా తెలియకుండా ఉంటే మంచిది. దేవుడు ఊరికే పట్లకుంది. సరే, ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కొత్తగా టోటల్ కొత్త పాత్రలోనికి రాబోతున్న ఒక ఆడకూతురు
మెంటల్ గా ఫిక్స్ అయిపోయి వస్తేనే అన్నిటికీ నిలబడి గెలవగలవు. నేను ఇలా ఉంటుందని అనుకోలేదు అనే ఆడకూతులు కొంతమంది ఉంటారు, గమనించారా? ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదని అంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు, చాలా సమస్యలు ఫేస్ చేస్తారు. అందుకే శిష్యరికం చేయటానికి మునిపే, శిష్యులను పంపటానికి మునిపే ప్రభు చెప్పినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, మిమ్మల్ని గొర్రెల మధ్యకే కాదు, మీరు వెళ్తున్న చోట గొర్రెలే కాదు, మీ ప్రాణాలు తోడేసే తోడేళ్ళు కూడా ఉంటాయి. మీరు వెళ్ళడానికి ప్రభుకున్నటువంటి గొప్ప మాస్టరిజం, ప్రభుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే, మీరు వెళ్తారా లేదా అని అడగలే శిష్యుల్ని. ఏమన్నాడు? వెళ్ళండి, పంపించేస్తున్నాను అంతే. ఈరోజు గురువు స్థానంలో ఉన్న కాపరి ఎట్లా ఉండాలంటే, శిష్యులను అంటే విశ్వాసుల్ని ఫలానా పనికి మీరు వెళ్ళండి అంటే మాట్లాడకూడదు. ఇక్కడ ఇంతకంటే పెద్ద రిస్క్ ఏమి ఉండదు కదా. ఏ పని చెప్పినా కూడా ఎంతకంటే పెద్ద రిస్క్ ఉండదు. ఏమన్నా చెప్పండి. తోడేళ్ళ మధ్యకి మీ ప్రాణాలు తీసేటటువంటి తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను అన్నటువంటి దానికంటే పెద్ద రిస్క్ ఏముంటుందా? అది లేకపోయినా ఈరోజు అటువంటి శిష్యులు లేకుండా పోయారు. అఫ్కోర్స్ ప్రభు లాంటి గురువు ఉంటే ఏం చెప్పినా మనం వినటంలో తప్పలేదు. ఎందుకంటే శిష్యుల్ని ఇక్కడ మనం గమనిస్తే, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను అని ప్రభు సంకోచించలే, శిష్యులు ఏమాత్రం సంకోచించలేదు. ఇద్దరు ఒకరికి కావలసిన వాళ్ళు, గురువుకు తగిన శిష్యులు, శిష్యులకు తగిన గురుగారు. ఇలాంటి కాంబినేషన్ కనుక ప్రతి సంఘంలో ఉంటే, ప్రభువును పోలిన గురువు, అపోస్తలులు పోలిన శిష్యులు ఉంటే, సంఘం ఎప్పటికీ దాని యొక్క అభ్యున్నతిని ఎప్పుడు ఆపలేదు. కాబట్టి కాపరిగా మాలాంటి వాళ్ళు ప్రభు లాంటి లక్షణాలు మాలో ఎన్ని ఉన్నాయి అని మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి. విశ్వాసులుగా మీరందరూ కూడా అపోస్తలుల లాంటి లక్షణాలు మాలో ఎన్ని ఉన్నాయి అన్నటువంటి ఆత్మ విమర్శ చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే అందరూ బాగుంటుంది. ఇక్కడ చూడండి, ప్రభులు వారు మాట్లాడుతూ మీరు కూడా గొర్రెలే అంటున్నాడు. అంటే వాస్తవంగా అపోస్తలులందరినీ పోల్చినటువంటి విధానం కొన్ని సందర్భాల్లో చాలా గొప్పగా అనిపిస్తాయి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే, మీరు లోకానికే వెలుగై ఉన్నారంటే, కానీ ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నాడంటే మీరు కూడా గొర్రెలే. గొర్రెలు అన్నటువంటి లక్షణం వాటికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, స్వతహాగా వాటిని అవి రక్షించుకోలేవు. ఇంకోటి ఏంటంటే, సొంత మైండ్ సెట్ ఉండదు వాటికి. ఏదైనా ఒకటి ఏదో ఒకటి చేస్తూ ఉంటే వాటిని ఫాలో అయిపోవాలన్నటువంటి మనస్తత్వంతోనే ఉంటాయి. ప్లస్ ఇప్పుడు తోడేలు వచ్చి అటాక్ చేశాయి, ఫైట్ చేయగలవా? ఎక్కడన్నా ఏ గొర్రెనైనా చూసారా మీరు? ఎట్లా ఫైట్ చేసిన గొర్రెని ఇప్పుడు చూసారా? తోడేళ్ళు నువ్వు తరిమి కొట్టాయండి పనులను, గొర్రెలని విన్నారా? అంటే వాళ్ళ సొంత రక్షణను కూడా అవి కలిగి ఉండలేవు, స్వతహాగా తమను తాము రక్షించుకోలేవు. ప్లస్ తెలివితేటలు చాకచక్యం ఏమన్నా కూడా కలిగి ఉంటాయంటే అవి కూడా ఉండవు. ఇప్పుడు తోడేలు వచ్చింది, తోడేలు రాగానే తప్పించుకొని ఇంకా వెళ్ళిపోతాయి, తినేస్తాయి అన్నటువంటి అంత గొప్ప మన నక్కకున్నట్టు జిత్తులు మారుతనం ఉండదు. ఎందుకంటే నక్కకుంటాయి కానీ వీటికి ఉండవు. ఎందుకంటే అది నక్క అంది, జిత్తులు మారితే నక్క అని అన్నాం కదా తప్ప గొర్రెల, ఎందుకంటే గొర్రెలకు అట్లా లక్షణాలు ఉండవు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శిష్యరికం చేసే వాళ్ళకి సొంత మైండ్ సెట్ ఉండకూడదు. గొర్రెలకు ఎట్లయితే మైండ్ సెట్ సొంతగా ఉండదో, శిష్యులుగా ఉన్న వాళ్ళకి సొంత మైండ్ సెట్ ఉండకూడదు. ప్లస్ నన్ను నేను రక్షించుకోగలనన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు. ఈరోజు ఈ భూమి మీద గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క తండ్రి అయిన దేవుడికి తప్ప, ఇంక్లూడింగ్ యేసు ప్రభుతో సహా, ఏమని రాయబడింది బైబిల్లో? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు యేసు ప్రభు అని అంటారు. ఆ మహనీయుడికే
మరణం నుండి రక్షించడానికి దేవుడి మీద ఆధారపడి పరిస్థితి ఉంటే, ఈరోజు నీవు నన్ను నేను రక్షించుకుంటే ఈ సంఘం, సహవాసము, బైబిలు తరగతులు, కార్యక్రమాలు ఇవన్నీ అవసరం లేదు అసలు. ఎందుకంటే మనం అందరం గొర్రెలమే. మనందరికీ ప్రధాన కాపరి. ఈవెన్ కాపరి సైతం, ఇప్పుడు అపోస్తలులు ఎవరనుకున్నారు? లోకానికే కాపరులు సైతం కొన్ని సందర్భాల్లో ఎవరి విషయంలో గొర్రెలు అవుతారు? ప్రభు విషయంలో. వాళ్ళకంటే గొప్ప వాళ్ళ విషయంలో గొర్రెలు అవుతారు. నేను విశ్వాసులుగా మీకు కాపరిని, కానీ నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకేమవుతాను? వాళ్ళ క్రింద ఉన్నటువంటి విశ్వాసం, లేదంటే వాళ్ళ క్రింద ఉన్నటువంటి గొర్రెలు అంటుండే నేను. కాబట్టి పెద్దవాళ్ళ సందర్భంలో వచ్చినప్పుడు మొత్తం అందరినీ ఒక విషయంలో ఒక సాధారణీకరణానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ప్రధాన కాపరి, మిగతా వాళ్ళందరూ కూడా. కాబట్టి సేవకుడు సొంత మేనిఫెస్టో, సొంత జెండా, సొంత ఎజెండా ఏ సంఘానికి కానీ, ఏ సేవకుడికి కానీ, ఏ విశ్వాసికి కానీ ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? అన్ని సొంత జెండాలు, సొంత ఎజెండాలు, సొంత సిద్ధాంతాలు, వాళ్ళ ఓన్ డాక్టరీన్స్ ఉంటాయి. బిబ్లికల్ డాక్టరీన్స్ ఏముండవు లోకంలో. అందుకనే మనం ఎవరితో కలవని పరిస్థితులు ఎందుకు వచ్చేసాయి మనకి. అందుకే ఎవరితో ఎక్కడ వద్దురా బాబు, మనం ఇండివిజువల్ వెళ్ళిపోతాం అనేటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు ఎందుకు వస్తున్నారంటే, ఈ సొంత ఎజెండాల వాళ్ళే, సొంత ఆలోచనల వాళ్ళే, సొంత డాక్టరీన్స్, మనం సిద్ధాంతాలు, సొంత సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల. ఇది బైబిల్ యొక్క ప్రాథమిక లక్షణం కాదు. ఇంకా చెప్పాలంటే విశ్వాస యొక్క ప్రాథమిక లక్షణం కాదు. విశ్వాసకి స్వతసిద్ధంగా వాటికంటూ ఒక ఆలోచన ఉండకూడదు. ఎవరైతే ముందు వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళు ఫాలో అవుతూ పోవాల్సిందే. తండ్రిని ఫాలో అవుతూ యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభుని ఫాలో అవుతూ అపొస్తలులు ఉన్నారు, అపొస్తలుని ఫాలో అవుతూ కాపరి ఉండాలి, కాపరిని ఫాలో అవుతూ విశ్వాసం ఉండాలి. అంటే ఇంతకు మించి వేరే ఆలోచన ఎవరికి కూడా ఉండినా ఇబ్బంది పడతాం. అందుకే చెప్తున్నాడు, మిమ్మల్ని గొర్రెలను పంపినట్టు పంపిస్తున్నాను కాబట్టి మీరు ఎలా ఉండాలి అనేది మాత్రమే చెప్పాడు. ఇక్కడ 3 లక్షణాలు చెప్తున్నాడు ప్రభు. విశ్వాసికి ఉండవలసిన 3 లక్షణాలు చెప్తున్నాడు. ఏమిటి? మొట్టమొదటి లక్షణం గొర్రె, రెండవది పాము, మూడవది పావు. అసలు ఈ 3 లక్షణాలు పసగటం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే బేసికల్లీ వివేకం ఉన్నటువంటి వాడు లోపడడం కష్టం. ఒకటిని ఫాలో అవటం చాలా ఇబ్బంది. ఎందుకంటే వాడికి ఆ మైండ్ సెట్ ఏం చేస్తుందంటే ఆ సొంత వివేకం నాకేం తక్కువ అన్నటువంటి తత్వం అనిపిస్తుంది. అంటే గొర్రెలో ఒకరిని ఫాలో అవటం అనేది వివేకవంతం చాలా కష్టం అనిపిస్తుంది. అలాగే పావురం లాంటి మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, ఇది కూడా సేమ్ పావురానికి ఉన్నటువంటి మరొక లక్షణాన్ని ఆలోచన చేస్తే, గొర్రెల్లాగే అది కూడా ఎవరిని అటాక్ చేస్తే ఏం చేయలేదు, అది కూడా ఫైట్ చేయలేదు, ఈజీగా లోబడిపోతుంది. ఒక బృందంలో నుంచి ఒక పావురం అలా రెక్కలు వేసుకొని పైకి వెళ్ళిపోయిందంటే మీరు గమనించండి, పావురాలు ఒకటి పోతే మిగతా అన్ని లేచిపోతాయి, ఒక గొర్రె పోతే మిగతా అన్ని దాటేస్తారు చూసారు. అట్లా ఒకటి వచ్చి వాలిందనుకోండి, దాని గురించి మిగతా అన్ని వచ్చి వాళ్తాయి. ఇలా కొన్ని లక్షణాల్లో సిమిలారిటీస్ ఉన్నాయి గొర్రెలకు పావురాలకు. కానీ గొర్రెలకు స్వతసిద్ధంగా ఏది లేదు అంటే వివేకం, సొంత వివేకం అనేది తక్కువ ఉన్నటువంటి గొర్రెలు. అందుకే ఎవరినైనా అప్పుడప్పుడు చూడండి, తెలివి తక్కువ వాళ్ళు ఏమంటారంటే బకరా అంటారు, గొర్రె అంటారు కదా, వెర్రి గొర్రె అని అంటారు. ఇది కొండ గొర్రె, ఎర్రి గొర్రె అని చెప్తూ ఉంటుంది చూసారా, అలాగా. కానీ కపటం, నిష్కపటమైనటువంటి లక్షణం పావురానికి ఉందట. కపటం లేనటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు? పావురానికి నిష్కపటం అంటే కపటం లేని పరిస్థితి ఉందట. ఇదే కపటం లేని పరిస్థితులు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. ఈ లింకింగ్ ఎందుకు చేశాడు తెలుసా యేసుప్రభు?
పాములకేమో వివేకం ఉంది, పావురావులకేమో నిష్కపటం ఉంది. వాస్తవంగా పాములు చూసినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, అందరికి వచ్చే సర్వసాధారణమైన డౌట్ ఏంటి, అవి ప్రమాదకారులు, విషపూరితమైనవి, వాటికి దూరంగా ఉండాలి. పాముకు పాలు పోస్తే కాటేయకుండా పోదు. ఏదో మెడకు చుట్టుకున్న పాము ఏం చేస్తుందట, కాటేయకుండా పోద్దా అని అంటారు. పాముకున్న సహజ గుణం కాటేయటమే, విషాన్ని ఎక్కించటం, చంపేయటమే. కానీ ఆ చంపేసే లక్షణాన్ని, హాని చేసే లక్షణాన్ని మాత్రం మీరు కలిగి ఉండకండి అది చెప్పలేదు ప్రభు అక్కడ. పాముకు చాలా లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నింటిలలో నుంచి ఏం తీసుకోమన్నాడు శిష్యుల్ని అంటే, వివేకవంతమైన లక్షణం. అంటే పాముకున్నటువంటి వివేకం ఏంటి అని అంటే, చాలా మందికి అది తెలియాల్సిన విషయం ఏంటంటే, అది స్వతసిద్ధంగా వాటికి చెవులు ఉండవాడు. చెవులు, పాములకు చెవులు ఉండవాడు. కానీ ఒక వ్యక్తి చుట్టుపక్కల ఉన్నారు అన్నటువంటి ఆ గమనాన్ని ఎలా అవి పసిగడతాయని అంటే, ఈ భూమికి ఆ వ్యక్తి కనెక్టివిటీ కలిగి ఉండే స్టెప్పులు, మనం నడుస్తూ ఉండటము, పరిగెడుతూ ఉండటం చూసా, ఆ ప్రకంపనలు, భూ ప్రకంపనలు, అది కూడా భూమి మీద ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఆ శబ్దంని గ్రహించి చర్మము ద్వారా తొందరగా అలర్ట్ అయిపోతుంది. ఎవడైనా నన్ను కొడుతున్నాడు అనో, లేకపోతే నా మీద దాడి చేయడానికి వస్తున్నాడు, నా దగ్గరకు వస్తున్నాడు అని తెలియగానే వెంటనే అలర్ట్ అయిపోయి పడగ విప్పటం అనేది మొదలు పెడతాం. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకటే, మీ మీద దాడి చేయటానికి ఎట్లొచ్చి ఖచ్చితంగా వస్తారు, తోడేళ్ళు వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు ఏం చేయాలి, వాటి నుంచి తప్పించుకునేటటువంటి వివేకం ఉండాలి మీకు అని చెప్పాడు. మీరు ఎప్పుడైనా గమనించారా, ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభువే రాళ్లతో కొట్టి చంపడానికి జనాలు వచ్చినప్పుడు ఏం చేశాడు, వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయాడు కదా. ఇప్పుడు ఈ లక్షణాన్ని చూసి చాలా మంది ఏమనుకుంటారంటే, చాతగానోడు, పిరిగోడు అని అనుకోకూడదు. ఒక మనిషి కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకుని వెళ్ళటానికి సో కాల్డ్ రీజన్స్ ఉంటాయి. కేవలము పిరికితనంతోనే కాదు. ఇప్పుడు నా మీద బాధ్యత ఎక్కువ ఉంది, ఇక్కడ ఫైట్ చేస్తే కుదరదు, ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటే కుదరదు, నా మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అక్కడి నుంచి పక్క వచ్చేస్తారు అంతే. ఇది మీకు అర్థమైతే యేసు ప్రభు వారికి ఎంతో బాధ్యత ఉంది. ఊరకరారు మహానుభావులు కదా. యేసు ప్రభు మహానుభావులకి మహానుభావుడైనప్పుడు మరి ఆయన ఎటువంటి సమస్యల్లో చిక్కుకుంటే, ఎటువంటి వివాదాల్లో చిక్కుకుంటే కుదరదనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఎన్నోసార్లు తప్పించుకోవడం. ఈవెన్ అపోస్తలులు కూడా ఏం చేశారు, ఎన్నో సందర్భాలు మీరు గమనించండి, వాళ్ళ నుంచి అలా తప్పించుకుంటూ వచ్చారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు దాడి చేస్తారు, మీరు దానిలో నుంచి తప్పించుకునేంత వివేకం ఉండాలి. వివేకం ఎక్కడ వాడాలి అంటే, వాళ్ళ దాడి నుంచి మీ ప్రాణాలని మీరు కాపాడుకోవటానికి వాడాలి. ఈరోజు సేవకులకున్న వివేకం ఎక్కడ బాగా పనిచేస్తుందంటే, ఆస్తులు పోగేసుకోవటంలో బాగా పనిచేస్తుంది. అభిమాన గణాన్ని పోగు చేసుకోవటంలో. ఎందుకంటే మనుషులు సంతోష పెట్టేటువంటి బోధకులను ఏం చేస్తారు, జనాలు ఇష్టపడతారు బాగా. అందుకే తమకు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులు జనాలు ఏం చేస్తారట, పోగు చేసుకుంటారట. ఎక్కడెక్కడ ఉన్నారా అన్నటువంటి రీతిగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పోగు చేసుకుంటూ ఉంటారట. కాబట్టి అటువంటి పరిస్థితులు చాలానే ఉంటాయి. అక్కడ పనిచేస్తుంది వివేకం బాగా. అంటే వాళ్ళ మీదికి ఫోకస్ చేసుకోవడానికి, వాళ్ళ ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవటానికి, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళ సొంత ప్రాపర్టీస్ని పెంచుకోవటానికి, వాళ్ళ ఆస్తిపాస్తులను పెంచుకోవటానికి, వాళ్ళ స్టేటస్ని పెంచుకోవటానికి పనికొస్తుంది తప్ప ఈరోజు వివేకం రాబోయేటటువంటి సాతాను సంబంధమైన ప్రమాదాల నుంచి తప్పించుకోవటానికి ఉపయోగించాలని ప్రభు చెప్పిన వివేకం అక్కడ మాత్రం పనిచేయట్లా.
ఈరోజు మీరు చూడండి, చాలా మంది సేవకులు లేనిపోని వివాదాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా లేదు? అసలు వాళ్ళు ఎవరో ఒక్కరో ఇద్దరు చేసిన పని వల్ల క్రైస్తవులందరినీ కూడా తప్పుపట్టేటువంటి పరిస్థితులు ఎన్ని లేవు? ఉన్నాయి. ఎందుకనంటే ఎక్కడ వాడాల్సిన వివేకం అక్కడ వాడకపోతున్నారు. అంటే వివేకం వాడుతున్నంత మాత్రం చేత మీరు కపటలోకండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు గమనించండి, వివేకంగా ప్రవర్తిస్తున్న వాడిని చూసినప్పుడు మనం అందరం కూడా ఓహో ఇది వివేకమే అని మాత్రమే అనిపించదు. మనకి ఏమనిపిస్తుంది? ఓ వీడు చాలా కపటంగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా ఉంటది. సమాజం ఎప్పుడు అంతే. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఇది ఇలా ఉండకూడదు, అది ఇలా ఉండకూడదు అని అంటే ఏమంటారు? చాదస్తం ఎక్కువ అంటారు కదా, చాదస్తం మనిషి అని చెప్పేసి మాట్లాడతారు. అలాగని మనం ఫ్రీగా వదిలేసాం అనుకోండి, ఏమంటారు? అస్సలు పట్టించుకోరండి, బాధ్యత లేదు అని అంటారు. ఇంక ఎక్కడ సమస్య? అందుకే మీరు గమనిస్తే వివేకంగా మనం కనబడే సందర్భాల్లో లోకం ఏమంటుందంటే కపటం రావడానికి ఎన్నో అవకాశం ఉంది. వివేకవంతులు కపటులుగా మారటానికి అవకాశం ఉంది. అందుకే వివేకం ఉండాలి, అట్ ద సేమ్ టైం మీలో కపటం ఉండకూడదు. గొప్ప తెలివితేటలు ఉండాలి, కానీ దానికి కపటంగా ఉపయోగించకూడదు. అది యేసుప్రభువు చెప్తున్న విషయం. ఒక విధంగా గొర్రెల్లాగా పూర్తిగా మీ గురువు గారి మీద మీరు ఆధారపడండి, పైన ఉన్నటువంటి నాయకత్వానికి మీరు ఫాలో అవ్వండి. తర్వాత ఏం చేయాలి? తోడేళ్ల నుంచి మీకు ప్రమాదం వస్తుంది, ఆ ప్రమాదాల నుంచి తప్పించుకోగలగాలి వివేకంతో, పాము లాంటి వివేకంతో. ఈ వివేకం ప్రదర్శించేటప్పుడు కపటాన్ని కలిగి ఉండద్దు. ఏం చేయాలి? మీరు నిష్కపటులై ఉండాలి. పావురానికి మాకు తెలుసు, నోవహు గారి కాలంలోనే పావురం ఏం చేసింది అని అంటే, అది ఎక్కడ కాలు పెట్టడానికి ప్లేస్ లేకపోతే తిరిగి వచ్చేసింది. మరి కాకి తిరిగి ఎందుకు రాలేదు? దానికి ప్లేస్ దొరికింది అంతే కదా. కాలు మోపటానికి ప్లేసు కాకి దొరికింది కానీ పావురానికి దొరకలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే ఎన్నో సందర్భాలు అసలు పావురం లాంటి లక్షణం ఎంత నిష్కపటమైందంటే, ఎంత పరిశుద్ధమైందంటే, పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో దేవుడు కలగజేసిన జీవరాశుల్లో 90 లక్షల జీవజాతులు ఉన్నాయి. ఈ 90 లక్షల జీవజాతుల్లో ఏ దాని రూపంలో రావచ్చు? మనం అనుకున్నట్టు మన జాతీయ పక్షి ఉంది నెమలి, అందమైన పక్షి కదా, నెమలి రూపంలో దిగచ్చు కదా, రాలే. పోనీ పక్షిరాజు ఎవరు? గద్ద, గద్ద రూపంలో కూడా దిగలేదు పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఒక జీవరాశిని ఎంచుకోవడానికి, పరిశుద్ధాత్మని సూచించడానికి పావురం అనేది సెలెక్టివ్ గా మార్చడం జరిగింది. అంటే అటువంటి పరిశుద్ధత కలిగి ఉండండి, నిష్కపటాన్ని కలిగి ఉండండి, పవిత్రతను కలిగి ఉండండి, వివేకాన్ని కలిగి ఉండండి, లోబడే తత్వాన్ని కలిగి ఉండండి. ఈ మూడు కూడా ఎక్కడ పొసిగే కాదు. నిష్కపటం కలిగి ఉండినటువంటి వాడు ఖచ్చితంగా తెలివి, వివేకం కొన్ని పాలు తక్కువ ఉంటాయి, పరిస్థితులే ఉంటాయి. తెలివి ఎక్కువ ఉన్నవాడికి కపటం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవి రెండు ఉన్నటువంటి వాడికి లోబడి తత్వం ఉండదు. చాలా కష్టం ఇవన్నీ మెయింటైన్ చేయటం అంటే. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు శిష్యరికానికి అర్హత కలిగిన వాళ్ళు అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఇక తర్వాత గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే పిల్లరా, బైబిల్లో నాయకులు మాదిరికరమైన వాళ్ళు ఎలా ఉండాలో, మాదిరి లేని వాళ్ళు ఎలా ఉండాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకసారి కొన్ని మంచి మాటలు చూద్దాం. ఏమండి? అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిందని నాకు తెలియను, వారు మందను కనికరించరు. అంటే వాస్తవంగా
కాపరి ఎట్లుండాలి అంటే మందను కనికరించేవాడిగా ఉండాలి. మరి కనికరం ఎవరికి వస్తుంది? గొర్రెల పైవాడికి లోబడినోడికి వస్తుంది, పాము లాంటి వివేకం కలిగినోడికి వస్తుంది, పావురం లాంటి నిష్కపట్యం కలిగినటువంటి వాళ్ళకి వస్తుంది. అందుకే పై మాటలో 28వ వచనం చూడండి ఏమనుందో. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. మందను గూర్చి జాగ్రత్తగా ఉండండి, మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. మిమ్మును గురించి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మంద గురించి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే కాపరికి మందకు ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది. ఏమిటా సిమిలారిటీ? నేను గొర్రెల మధ్యకి పంపిస్తున్నాను అన్నాడు. అంటే మంద ఎవరు? గొర్రెలే. మిమ్మల్ని పంపిస్తున్నాడు మీరు కూడా ఎవరు? మీరు గొర్రెలే. అంటే మంద కాపరి అంతా కూడా గొర్రెలు లాంటి తత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళే. అందులో జాగ్రత్త కలిగి ఉండండి అంటే ఏ జాగ్రత్త? అది యేసుప్రభు చెప్పిన జాగ్రత్త. ఏంటది? పావురములాగా నిష్కాపట్యం, పాముల వంటి వివేకం. దాన్ని చెప్తున్నాడు. ఇలాంటి వివేకం ఎందుకు ఉండాలి అని అంటే మీ మధ్యకు తోడేళ్ళు వస్తాయి. ఒక చిత్రం ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి అంటున్నాడు. బేసికల్లీ కాపరి పెద్దవాళ్ళు అందుబాటులో ఉన్నంత వరకు ఏ తోడేళ్ళు గొర్రెల మంద దగ్గరికి అంత సులభంగా రావు. ఇప్పుడు యేసు ప్రభు కూడా మీరు గమనించండి, ప్రభుత్వ తిరిగారు, వాళ్ళు యథేచ్ఛగా తిరిగారు. ఒకవేళ ఏ తోడేళ్ళు వచ్చినా కూడా యేసు ప్రభులు వారు నోరు మూయించి పంపించేశాడు. ఏ సమస్య లేకుండా చేశాడు. పౌలు గారు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ. ఆయన లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఎట్లా ఉంటుందంట? నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి తోడేళ్ళు, మరి ఉన్నప్పుడు రావా అంటే వస్తాయి, వచ్చినా కూడా వాటి పప్పులు ఉడక తొందరగా వెళ్ళిపోతాయి. అందుకే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకి వస్తాయి, వారు మందను కనికరించరు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఎప్పటికైనా సరే ఒక కాపరి తోడేళ్ళ మాత్రం, తోడేళ్ళు అనగానే ఎవరో అనుకోకండి. మళ్ళీ ఇక్కడ ఈ సందర్భంలో మీరు గమనించగలిగితే యేసు ప్రభు చెప్పిన తోడేళ్ళు ఎవరు అనుకుంటున్నారు? సమాజంలో సాధారణ ప్రజలు, యూదులు, వీళ్ళంతా గొర్రెలే. మరి ఎవరు తోడేళ్ళు అంటే ఆ కాలంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులే. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు? యేసుప్రభు చెప్తాడు ఒక మాట. వీళ్ళు ప్రభుకు ముందు వచ్చారు కదా, వచ్చినటువంటి వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని అంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూద్దాం. 10 నుంచి దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. ఇలా మీరు గమనించగలిగితే ఇక్కడ దొంగ అని కూడా చెప్పాడు కదా. 10వ వచనంలో దొంగ అని అంటాడు. ఈ దొంగలకు గురించి చెప్తున్నట్టు ఏంటి? ఎవరి దొంగలు? శాస్త్రులు, పరిసయ్యులు దొంగవే. అందుకే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని మాట్లాడుతుంది. మోషే పీఠాన్ని కోరుకుంటారు కానీ మోషే లాంటి తత్వాన్ని, లక్షణాలని మాత్రం వీళ్ళు కలిగి ఉండరు. కనుక గొర్రెలు తోడేళ్ల మధ్యకి పంపుతున్నారంటే ఆ తోడేళ్ళు ఎవరు కాదు, సేవకులే. తోడేళ్ల లాంటి లక్షణం కలిగిన వాళ్ళని లక్ష్యం. ఈరోజు లోకంలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా గొర్రెలు లాంటి సేవకులు అనుకోకండి, లేదంటే మంచి కాపర్ లాంటి సేవకులు అనుకోకూడదు.
పాలలో కూడా ఎవరు వచ్చారు అంటే క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. వాళ్ళు మందరు కనికరించని వాళ్ళు. యేసు ప్రభు కూడా ఏమని చెప్పాడంటే 7వ అధ్యాయం చూద్దాం మత్తయి సువార్తలో 15వ వచనం. ఎవరి తోడేళ్ళు అనేది ఎంత క్లారిటీగా చెప్తున్నాడో 7వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అంటే ప్రవక్తల గురించి, సేవకుల గురించి, కాపరుల గురించి, నాయకుల గురించి చెప్తున్న మాటలు ప్రభు. తోడేళ్లతో ఎవరిని పోల్చడం జరిగిందని అంటే కాపర్లు పోల్చడం జరిగింది. ఈరోజు తెలియకుండానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడున్నాం, కాపరి కింద ఉన్నామో తోడేళ్ళ కింద ఉన్నాం అనేది అందరూ మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే తోడేళ్ళ కింద ఉన్నటువంటి గొర్రెలు ఎప్పుడు కూడా ఏమైపోతాయంటే వాటికి జీవం రాదు, సమృద్ధి జీవం రాదు, నిత్య జీవం అంతకన్నా రాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండగలగాలి కాపరి అంటే శక్యమైతే ప్రాణమే పెట్టాలి. ఆ గొర్రెల నుంచి, విశ్వాసం నుంచి ఆశించే విషయాలు పక్కన పెడితే ప్రాణమే పెట్టగలిగినటువంటి స్థితికి రాగలం. అఫ్కోర్స్ తర్వాత గొర్రెలు ఎలా ఉండాలనేది వేరే పాఠం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కాపరి కింద, లేదంటే మంచి ప్రాణం పెట్టి మంచి కాపరి కింద ఉన్నామన్న భ్రమలో ఉండి తోడేళ్ల కింద ఉంటే ఏ రోజైనా ఏ రోజుకైనా మన ప్రాణాలకు ప్రమాదమే. మనం పరలోకం వెళ్ళం. ఎందుకంటే తోడేళ్ళు పోగల పరలోకం, తోడేళ్ళు పరలోకం పోగల. తోడేళ్ళు లాంటి లక్షణాలు ఉన్నటువంటి క్రూరులు పోరు కాబట్టి మరి వారిని అనుసరిస్తున్న వాళ్ళు కూడా అస్సలు పోలేరు. కాబట్టి వీళ్ళరా ప్రభు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఒకటే, మీరు లోకములోనికి వెళ్లాల్సిందే. వెళ్ళినటువంటి లోకంలో అందరూ మీలాంటి గొర్రెలే ఉంటారని అనుకోవద్దు. మీ ప్రాణాలకు ప్రమాదం తీసుకుని వచ్చి మీ సాటి సేవకులే ఉంటారు. వాళ్ళు కూడా మీ సాతాను కూడా ఏం చేస్తాడట, వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడట. వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకులు వేషం వేసుకొని వస్తారట. నిజంగా ఇది ఎంత ప్రమాదం అంటే, ఎంత జాగ్రత్త వహించాల్సిందంటే ప్రపంచంలో సేవకులందరూ కూడా ఒకటేలా కనపడతారు, మంచిగానే కనపడతారు. కానీ అందుకే లోపల లోపల క్రూరమైన తోడేళ్ళాడు. అంటే లోపలికి వెళ్ళి ఎవరు చూస్తాడు? చూడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎట్లా తెలుసుకోవచ్చట? ప్రభు అన్నాడు, వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకుందరు. అంటే ఎవరు గొర్రెల కోసం ప్రాణం పెట్టే కాపరో, లేకపోతే గొర్రెల ప్రాణం మందను కనికరించని వాళ్ళ ప్రాణాలను తోడేసేటువంటి తోడేలో, వాళ్ళ క్రియలను బట్టి వారి ఫలములను బట్టి కనుక్కోవచ్చట. అది ఎలా తెలుసుకోవచ్చు? ఎక్క ఫలాలు అని అంటే ఒకటే, శారీరకమైనటువంటి ఫలాలు కోరుతారు. వారు మన సొత్తులు మాత్రమే కోరతారు. మన ఆత్మ ఏంటి, పరిస్థితి ఏంటి, ఆహారం ఏంటి, అభివృద్ధి ఏంటి, బాధ్యతలు ఏంటి, సేవ ఏంటి, పరిచర్య ఏంటి, కాడేంటి, ఈ నియమ నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా ఏ దాని గురించి వాళ్ళు ఆలోచన చేయరు, ఆలోచింపనీయరు. కాబట్టి ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, శిష్యుడిగా ఉన్నటువంటి, శిష్యరికం చేస్తున్నటువంటి వాళ్ళు గొర్రెల్లాంటి లక్షణం కలిగి ఉండాలి. తోడేళ్ల మధ్యకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మనలో పాముల వంటి వివేకం ఉండాలి. అలాగే ఈ వివేకం కపటంకి దారి తీయకుండా పావురం వంటి నిష్కపటం కూడా ఉండాలి. ఏది ఏమైనా ఒకటే నిజం, దేనికైనా సిద్ధంగా ఉండాలి. గొర్రెల మధ్య నివసించడానికైనా సరే, తోడేళ్ల మధ్య వాటి దాడి నుంచి, వాటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికైనా సరే సిద్ధపడి సేవలో నిలవాలి, గెలవాలి. చాలా సవాలుకరమైంది ఇది. ఆషామాషిగా అనుకుంటున్నామేమో, పొరపాటు కూడా ఎవరనుకోకండి. తర్వాత నెక్స్ట్ డేస్ లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి, లేదా ప్రతి శిష్యునికి, శిష్యురాలకి 3 రూపాల్లో సమాజం నుంచి ప్రమాదాలు పొంచి ఉంటాయి. 3 రూపాలు.
ఆ 3 రూపాలు ఏమిటి, ఎవరెవరు వాళ్ళు? 3 బృందాలు అటాక్ చేస్తాయి. భక్తి జీవితాన్ని పాడు చేసేటువంటి 3 బృందాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ 3 బృందాలు ఏంటో తర్వాత పాఠంలో మనం నేర్చుకుందాం. ఎవరికైనా సందేహాలు ఉంటే దయచేసి